'డాకు మహారాజ్' సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా 'జై బాలయ్య'. సో, సినిమా హిట్ అవ్వడానికి నాకు కొన్ని ప్లస్ పాయింట్స్ అనిపించినాయి. అవి ఇక్కడ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సినిమా స్టోరీ లైన్. ఒక బ్యాక్ డ్రాప్‌లో వాటర్ కోసం వాళ్ళు పడుతున్న కష్టాలని ఒక హీరో ఎలా పోరాడి వాళ్ళకి వాటర్ ఇప్పించానదే స్టోరీ లైన్. సో, ఆ స్టోరీ లైన్ బ్యాక్ డ్రాప్ మాత్రం సూపర్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఎస్ఎస్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఒక సినిమాని, ఒక సీన్‌ని ఎలివేట్ చేయడానికి ఎంతైతే ఇవ్వాలో అంతా ఇచ్చిండు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోని. అసలు బాక్స్ ఆఫీస్ కాదు, థియేటర్‌లో బాక్స్ అన్నీ పగిలిపోతున్నాయి. అంత ఇచ్చిండు మ్యూజిక్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంటర్వెల్ బ్లాక్. ఇంటర్వెల్ బ్లాక్ ఉంటదండి. ఒక 30 మినిట్స్ అసలకి కేక. ఆ డైలాగ్స్ గానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్‌గా తీసిండు బాబీ కొల్లి. అండ్ మన బాలకృష్ణ కూడా నటించేసిండు. అండ్ ఇంకొక ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏమనిపించిందంటే, బాలకృష్ణ ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే, ఈ మూవీస్‌లో చాలా సెటిల్‌గా యాక్ట్ చేసిండు. గట్టి గట్టిగా అరవకుండా, గట్టి గట్టి డైలాగ్స్ పెద్ద పెద్దగా చెప్పకుండా, చాలా నీట్‌గా, క్లీన్‌గా మంచిగా అనిపించింది బాలకృష్ణ యాక్టింగ్. అండ్ దాంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి, మన హీరోయిన్స్. బాలకృష్ణ మూవీ అంటే హీరోయిన్స్ జస్ట్ రొమాన్స్ కోసం, ఎక్స్‌పోజింగ్ కోసం ఉంటారు. బట్ ఈ మూవీలో అలా చూపించలేదు. చాలా నీట్‌గా ఎంత అవసరమో అంతే చూపించాడు. మొత్తం మీద సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిఫ్ట్ డైరెక్టర్ బాబీ కొల్లి. హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. మంచి మూవీ ఇచ్చిన బాలకృష్ణకి. థ్యాంక్ యూ ఫర్ బ్లాక్ బస్టర్ మూవీ. జై బాలయ్య.